సో హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. మరి నేను మీ ఖతర్నాక్ కవిత. మరి మళ్ళీ వచ్చేసాను, చూసారా శ్రీ సరస్వతి ఆర్ట్స్ దగ్గరికి. ఆల్రెడీ చేసాము, కాకపోతే అప్పుడు మనకి కొద్ది వరకే అన్నమాట, కొద్దిగానే తయారైనాయి. అండ్ మనకి మొత్తంగా ఎటువంటిది అయితే చూపించలేదు, జస్ట్ ఎలాంటి మోడల్స్ ఏంటి అని మాత్రమే చూసాం, ఎంత ఇంచెస్లో ఎలాంటి వినాయకుల్ని తయారు చేస్తున్నారని మాత్రమే చూసాము. మరి ఈ రోజు ఇప్పటి వరకు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ అంటే వినాయకుల విగ్రహాలు ఏ విధంగా తయారు చేశారు, పెయింటింగ్ స్టార్ట్ అయిందా లేదా, మరి గణపయ్యలు ఏ రకంగా ఇప్పటి వరకు తయారయ్యారు ఏంటి అని కొన్ని అప్డేట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వచ్చేసేయండి. చూసారు కదా, లాస్ట్ టైం చూసినప్పుడు దేవుడిని మాత్రం తయారు చేసి పెట్టారు. అండ్ ఇప్పుడైతే మనం వెనకాల చూస్తుంటే వర్క్ అవుతుందన్నమాట. పెయింటింగ్ సింగిల్ కోటింగ్ అయిపోయింది, అంటే ఓన్లీ ఇంకా సింగిల్ కోటింగ్ అయింది. మనకి ఇంకా 2.5 months టైం ఉంది కాబట్టి ఆలోపు చిన్నగా అందంగా తయారు చేస్తారు. చూసారా, పైన ఇంకా చిన్న చిన్న రిపేర్స్, పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా ఎంత చక్కగా చేస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు దేవుడు అందంగా కనిపించడానికి. అండ్ మనం ముందు నార్మల్ వినాయకుడిని చూసినప్పటికీ ఇప్పటికి చాలా కలొచ్చింది. ఓన్లీ సింగిల్ కోటింగ్ పెయింట్కే ఇంత అద్భుతమైన కలర్ వస్తే ఇంకా మొత్తం అయిపోతే ఎలా ఉంటుందో చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. ఓకే చూడండి, సింగిల్ కోటింగ్ పెయింట్ అయ్యాక చిన్న చిన్న రిపేర్ వర్క్స్ కూడా చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ కోటింగ్ కూడా పైన కింద వేశారు. అండ్ నాకు తెలిసి ఇక్కడ పంచ లాంటిది ఏదైనా పెయింటింగ్ లేకపోతే వేరే కలర్ ఏదైనా వస్తుందేమో, అందుకే వీళ్ళు ఇక్కడ వదిలేశారు. పై వరకు వేసి అండ్ కింద లెగ్స్కి వేశారు. మధ్యలో వదిలేశారంటే ఇక్కడ వేరే కలర్ ఏదైనా రావచ్చు, లేదంటే పంచలాగా చేయొచ్చు, అది మనకు ఐడియా లేదు. చూద్దాం. సో ప్రతి ఒక్క వినాయకుడిని కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా అందంగా కనిపించేలాగా తీర్చిదిద్దుతున్నారండి. అండ్ వాళ్ళు చేసే వాళ్ళు కూడా చాలా నీట్గా స్లోగా, అంటే ఈ వర్క్ ఏంటంటే కొంచెం కదిలినా కొంచెం పోయినా కూడా షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు చేసే విధానం కూడా చూడండి ఎంత స్లోగా చేస్తున్నారో, నీట్గా అందంగా చేస్తున్నారు. అండ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట ఇది. అండ్ గణపయ్యకి పైన పెయింట్ వేశారు, కింద కాళ్ళకి వేశారు, అండ్ పంచ్ దగ్గర వదిలేశారు, అక్కడ పంచ్ వస్తుందన్నమాట. సో మనకి సింగిల్ కోటింగ్లోనే గణపయ్య ఇంత అద్భుతమైన కలర్ ఇస్తున్నారు అంటే ఇంకా ఫుల్గా అయిపోయాక మన కళ్ళకి నిజంగా అసలు చూడడానికి కూడా మన 2 కళ్ళు సరిపోవేమో. అండ్ ప్రతి ఒక్క వినాయకుడిని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క వినాయకుడిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడడానికి అన్ని సేమ్ లాగా అనిపిస్తున్నాయి, కానీ ఒక్కొక్క గణపయ్య వివిధ రకంగా ప్రతి ఒక్క స్టైల్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. హ్యాండ్స్ మూమెంట్ కానీ, జ్యువెలరీలో కానీ, ఆయనకు వేసేటటువంటి కంకణం, మెడహారాలు లాంటివి కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉన్నాయి. మనకి చూడడానికి మాత్రమే సేమ్, బట్ పర్టికులర్గా అబ్జర్వ్ చేసి చూస్తే మాత్రం మనకి డిఫరెంట్ స్టైల్స్లో ఉంటారన్నమాట. హ్యాండ్ మూమెంట్స్ అవన్నీ కూడా, సిట్టింగ్ పొజిషన్స్ అవన్నీ కూడా. సో మొత్తానికైతే సింగిల్ కోటింగ్లోనే గణపయ్యలు కలర్ఫుల్గా కనిపిస్తున్నారు. ఇంకా లాస్ట్ కోటింగ్ మొత్తం అయిపోయాక ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి మరి. అండ్ మీకు ఇక్కడ ప్రతి ఒక్క గణపతి వినాయకుడి యొక్క కళాకారు వాళ్ళది, ఆర్ట్స్ వాళ్ళ కూడా మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్, మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయంట. ఇక్కడ మనం చూస్తున్న ప్రతి ఒక్క గణపయ్య కూడా బుకింగ్ అయిపోయారు, ఇంకా నార్మల్గా కొన్ని ఉన్నాయి. మీరు కూడా బుక్ చేసుకోవాలంటే మీకు అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. గణపయ్యలో చేతుల మూమెంట్స్ కానీ, ఆయన మొహంలోని కళ కానీ, ఇంకా ఇప్పుడే ఇంత కళగా ఉంటే ఆయన పండుగ వస్తుందంటే ఈ నవరాత్రులు పూజలు అందుకునే టైంలో ఆయన మొహం ఇంకా వెలిగిపోతుందన్నమాట. సో అది నిజంగా మనం అందరం చూడడం అంటే చాలా అదృష్టం. ప్రతి ఒక్క గణపయ్య చేతులు కానీ, కాళ్ళు, సిట్టింగ్ పొజిషన్ మాత్రం అద్భుతం అండి. సో శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళది ఇప్పుడు చూసాం కదండి, అది ఒక షెడ్. అండ్ ఇంకొక షెడ్ ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ఎలాంటి వినాయకులను తయారు చేస్తున్నారు ఏంటి అని లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ మనకి బయట నుంచి చూస్తున్నట్లయితే వినాయకుడు ఏనుగు పైన నిల్చున్నట్టుగా, ఏనుగు పైన కూర్చున్నట్టుగా డిఫరెంట్ పొజిషన్లో తయారు చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే అది మనకి ఏనుగా లేకపోతే సింహమా తెలీదు, బట్ వాళ్ళైతే తయారు చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఏనుగు ఆకారం ఉంది. సో ఎందుకంటే ఈ కాళ్ళను చూసి చెప్పేయచ్చు అన్నమాట ఏనుగే అని. సో ఈ ఏనుగు పైన గణపయ్య కూర్చొని తాండవం సృష్టిస్తున్నట్టుగా ఒక విధంగా మనకి గణపయ్య కూర్చున్నారు. అండ్ ఇంకా లోపల చాలా ఉన్నాయి, వెళ్ళి చూద్దాం రండి.
అట్లయితే మనకి గణపయ్యకి హారం సెట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళు ముందే గణపతికి హారం డిజైన్ చేసి తర్వాత స్టిక్ చేస్తున్నారన్నమాట. నాకు ఒక డౌట్ ఉంది, గణపయ్యని తయారు చేసేటప్పుడే ఈ హారాలు ఇవన్నీ పెడతారేమో అనుకున్నా, కానీ ఇప్పుడు చూసాక అర్థమైంది వాళ్ళు ఫస్ట్ గణపయ్యని తయారు చేశాక హారాలని సపరేట్గా డిజైన్తో చేసి తర్వాత చిన్నగా ఒక్కొక్క లేయర్ స్టిక్ చేస్తారన్నమాట, చేతి కడియాలు కానీ హారాలు కానీ. సో ఇప్పుడు ఒక విషయం తెలుసుకున్నాము మనం హారాల గురించి, జ్యువెలరీ ఎలా చేస్తారని. సో ఇక్కడ చూసారు కదా ప్రతి ఒక్క గణపయ్య కూడా ఎక్కువ హైట్గా ఉన్నాయన్నమాట, ఎక్కువ ఇంచెస్లో ఉన్నారు. అండ్ అక్కడ చూద్దాం రండి. అక్కడ 6 చేతుల గణపయ్య ఉన్నారు. అక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది, సిట్టింగ్ పొజిషన్ కానీ అంతా కూడా. సో ఇక్కడ చూసినట్లయితే 6 చేతులతో మన గణపయ్యని కూర్చొని పెట్టారు. ఈ డిజైన్ చూడండి ఇక్కడ, ఇది అబ్జర్వ్ చేసినట్లయితే గణపయ్య వావ్ చాలా అంటే చాలా హైట్లో. ఆయన కిరీటం కూడా చూసారా, ఒక డిఫరెంట్ పైన ఒక అంబ్రెల్లా షేప్ లాగా ఒక చక్రం లాంటి డిజైన్లో ఆయన కిరీటాన్ని అమర్చారు. అండ్ 6 చేతులు, 6 కాదు 8 సారీ 10 మొత్తం 10 చేతులు, మనం 6 అనుకున్నాము. 10 చేతుల గణపయ్య చాలా హైట్, మినిమం 20 ఇంచెస్కి ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ చూడడానికి కూడా చాలా హైట్, విడ్త్ చాలా బాగుంది. అండ్ ఆయన తొండం కూడా డిఫరెంట్గా ఇలా నుంచి ముందుకు వచ్చింది. అండ్ 10 చేతులతో ఒక సిట్టింగ్ పొజిషన్లో ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక రాడ్ పెట్టారు కదా, నాకు తెలిసి ఇలా ఎందుకు పెట్టారంటే అక్కడ ఏదైనా అమ్మవారు కానీ ఏదైనా ఇంకొక విగ్రహం ఏదైనా అమర్చడానికి అలా పెట్టారు, లేదు అని అంటే ఇలా ఉండదు మనకి. సో ఇప్పుడే ఇంత బాగుందంటే ఇక్కడ ఇంకొక అమ్మవారిని కానీ దేవుణ్ణి కానీ అమర్చాక ఇంకెంత బాగుంటుందో. మరి ఏం దేవుడు వస్తాడో చూద్దాం మొత్తం తయారయ్యాక. సో ఫైనల్గా ఇక్కడ ఈ షెడ్లో 10 చేతుల గణపయ్య పెద్ద సైజులో, నాకు తెలిసి మినిమం ఒక 20 నుంచి 23 ఇంచెస్లో ఉంటారు ఈ గణపయ్య. సిట్టింగ్ పొజిషన్లోనే ఇంత హైట్ ఉన్నారంటే నిజంగా వావ్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ పక్కనే చూసినట్లయితే 4 చేతుల గణపయ్య సేమ్ అదే రకంగా, కాకపోతే వేరే సిట్టింగ్ పొజిషన్ అన్నమాట. చూడ్డానికి తొండం కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క గణపయ్య తొండం కూడా డిఫరెంట్గా తయారు చేశారు. ఏది కూడా ఆ తొండం ఈ తొండం సేమ్ అనేలా కాకుండా ఒక్కొక్క తొండం, ప్రతి వినాయకుడికి ఒక్కొక్క తొండం డిఫరెంట్గా చేశారు. అండ్ ఇది ఇంకొక డిజైన్ అన్నమాట, ఇదొక మోడల్. సో చూసారు కదండి, కూర్చున్న గణపయ్యనే ఆయన కాళ్ళ దగ్గరికి ఉన్నాను నేను, ఇంకా ఎంత హైట్లో ఉన్నారో చూడండి. ఇంకొక స్పెషల్ మోడల్, ఆయన వాహనం అసలు మూషికం, ఆయన వాహనం పైనే ఆయన ఎక్కి కూర్చున్నారు. నిజంగా అద్భుతమైన సృష్టించారు. అండ్ మూషికం పైన ఆయన రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేసి ఒక డిఫరెంట్ స్టైల్లో గణపతి మహారాజ్ ఉన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతంగా ఉంది కదండి చూడడానికి. అండ్ మూషికం కూడా ఇప్పుడే తయారు చేస్తున్నారు, సో వెట్గా ఉంది. అండ్ మూషికం పైన కూడా ఒక శాల్వా లాంటిది చేస్తున్నారు, చూడ్డానికి అది శాల్వానే. అండ్ పెయింటింగ్ అయ్యాక తెలుస్తుంది మనకి, ఇది మనకి మామూలుగానే ఇంత బాగుంది, పెయింటింగ్ వేసాక అద్దరిపోద్ది అన్నమాట. సో ఆయన కూడా చాలా 22 ఫీట్స్ ఉంటారు, మినిమం 22 ఫీట్స్, చాలా హైట్. మూషికానికి హాఫ్ ఉన్నాను నేను. సో ఇదొక డిఫరెంట్ మోడల్ అన్నమాట 2024లో మన శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళ దగ్గర. చాలా క్యూట్గా ఉంది. మూషికం కూడా చూడండి, మూషికం కళ్ళు, చెవులు, ఆయన చెవులు నా చేతి కంటే ఇంకా పెద్దగా ఉంది మూషికంది. కళ్ళు ఒక 3 ఇంచెస్ ఉంటాయి, ముక్కు కూడా ఇలా 3 ఇంచెస్. సో ఫైనల్గా చాలా క్యూట్గా తయారు చేశారు మన గణపయ్య వాహనాన్ని. సో నిజంగా ఇది అమేజింగ్ కదండి, గణపయ్య వాహనం మీదే ఆయన కూర్చోవడం అంటే చాలా చూసాం మనము. ఏనుగు పైన కూర్చోవడం, సింహం పైన, హంస పైన, నెమలి పైన. సో చూసారు కదండి శ్రీ సరస్వతి ఆర్ట్స్ వల్ల వినాయకులు ఎంత బాగా తయారు చేశారు. అండ్ స్పెషల్ వినాయకుడు అయితే ఇంకా రివీల్ చేయట్లేదు. అది ఎందుకు చేయట్లేదు అంటే కొన్ని రీజన్స్ వల్ల చేయట్లేదు. అండ్ ఇక్కడ స్పెషల్ గణపయ్య ఏంటి అంటే ఒక చింతమణి అనే టైప్ లో చేస్తున్నారు అనమాట. అది ఇంకా 50% అయింది, 50% అవ్వలేదు. సో అది చూపిలేము, దానివల్ల అది అలాగే పెండింగ్ లో ఉంది, సస్పెన్స్ అన్నమాట. సో మళ్ళీ వచ్చి చూపిస్తాం. అండ్ ఈ రోజు చూసారు కదా అన్ని సెమీ సింగిల్ కోటింగ్ మాత్రమే అయింది. అండ్ ముందుకి ఇప్పటికి చాలా కలర్ వచ్చేసింది అన్నమాట గణపయ్య. అండ్ ఇంకా ఫుల్ కలర్స్ తో పంచకట్టి ఆర్నమెంట్స్ అన్ని వేసాక ఇంకా అదిరిపోద్ది. మరి మళ్ళీ ఆ టైంకి వచ్చి మీకు మళ్ళీ అప్డేట్స్ ఏంటో ఇస్తాను. మరొక ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. మా కోనంగి ఎంటర్టైన్మెంట్స్ ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. వెళ్ళేస్తాను. నేను మీ ఖతర్నాక్ కవిత. బాయ్ బాయ్.